డిఫెన్సివ్ ధోరణిలోనే బీజేపీ ఉన్నట్టుగా కనబడుతోంది. సామాన్య ప్రజల నుంచి వచ్చినటువంటి రియాక్షన్ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో, ఎవరిది బలహీనత ఎవరిది బలం? సామాన్య ప్రజల్లో ఈ 2G 3G బొగ్గు కుంభకోణము, ఆదర్శ కుంభకోణము, ప్రభుత్వం అంటే కేవలం మోదీ అమిత్ షానే ఉండరు కదా. తెలంగాణలో బీజేపీలు అసలు మాట్లాడకూడదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కత్తి రోజు పట్టుకుని ఎవడు యుద్ధం చేయడు. ఒక సైనికుని దగ్గర తుపాకీ ఉందంటే పట్టుకొని రోజు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నాస్తికులు వచ్చినా, ఎంత కాంగ్రెస్ పరిపాలించినా ఇక్కడ అట్లాంటి స్ట్రక్చర్ పోలే. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించి 3 నెలలు కావస్తోంది. సో జూన్ 2వ వారంలో ఆయన ప్రధానిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో ఉన్నాం, 2వ వారంలో. సో ఒకవైపు నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలుదీరింది, మూడోసారి అధికారంలోకి వచ్చింది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఒక 30 సీట్లు మ్యాజిక్ ఫిగర్ కి తగ్గింది. కానీ నరేంద్ర మోదీ ఓటమి పాలైనట్టుగానే ప్రతిపక్షాలు ఒకవైపు చిత్రీకరిస్తూ ఉన్నాయి. అండ్ ప్రతిపక్షాల్లో కాన్ఫిడెన్స్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో మాత్రం ఇంకా ఒక ఆత్మరక్షణ ధోరణి నుంచి వీళ్ళు బయటపడలేదు. సో ఇప్పుడు ఆల్రెడీ హర్యానా, అదేవిధంగా మహారాష్ట్రలో, అటు జమ్మూ కాశ్మీర్లో, జార్ఖండ్లో ఇలా ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. సో వరుసగా ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో జరగబోతున్నాయి. అక్కడ ఢిల్లీలో ఎన్నికలు వచ్చే ఏడాది ఉండబోతున్నాయి. సో ప్రతి ఎన్నికలోనూ భారతీయ జనతా పార్టీ శ్రేణులు లేదా బీజేపీ గతంలో ఉన్న ఉత్సాహాన్ని కనబరిచే విధమైన పరిస్థితి మనకైతే ఇప్పుడున్నట్టయితే మనకు తెలియట్లేదు. సో ఇప్పుడున్న ఈ ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల్లో కూడా ఒక ఆత్మరక్షణ ధోరణి, డిఫెన్సివ్ ధోరణిలోనే బీజేపీ ఉన్నట్టుగా కనబడుతోంది. నిజానికి ఇంత డిఫెన్సివ్ ధోరణి ఎందుకు ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము? బీజేపీలో ఒక 30 సీట్లు తగ్గినంత మాత్రాన మోదీ పూర్తిగా బలహీనపడినట్లుగానే భావించాలా? అండ్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ లేదా ప్రస్తుతం ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, వీటి మధ్య ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి ఈ రోజు మనం విశ్లేషించబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ భాస్కర్ యోగి గారు, ప్రముఖ రచయిత అండ్ కాలమిస్ట్. సో భాస్కర్ యోగి గారు, నమస్కారం సార్. భాస్కర్ గారు, ఇందాక నేను చెప్తున్నట్టు అసలు బేసికలీ మనం ఇదివరకు కూడా అనుకున్నదే, నరేంద్ర మోదీ గారికి 90 మార్కులకు తగ్గితే ఆయన ఫెయిల్ అయినట్టు. అదే రాహుల్ గాంధీ 35-40 మార్కులు వచ్చినా సరే డిస్టింక్షన్ లో పాస్ అయినట్టు. ఇట్లాంటి వాతావరణమే చాలా సంవత్సరాలుగా నడుస్తోంది. నరేంద్ర మోదీ గారు ప్రతి ఎన్నికల్లో, మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. రాహుల్ గాంధీ చిన్న ఎలక్షన్ లో గెలిచినా సరే ఆయన క్రెడిట్, ఓడిపోతే మాత్రం రాష్ట్రాలు కోల్పోయినా కూడా పెద్దగా పరిగణలోకి రాదు. ఇది బీజేపీలో ఉన్న బలహీనమైనటువంటి ఒక మనస్థితికి, మానసిక స్థితికి సంకేతంగా చూడాలా, లేకపోతే నిజంగానే ప్రతిపక్షాలు బలపడుతున్నట్టుగా భావించాలా? ఎవరిది బలహీనత ఎవరిది బలం? అంటే ఈ విషయాన్ని గురించి పార్లమెంట్ లోనే నరేంద్ర మోదీ గారు ప్రస్తావన చేశారు. రాహుల్ గాంధీకి 100 మార్కులకు 90 మార్కులు రాలేదు, 500 మార్కులకు 90 మార్కులు వచ్చినవి అన్న విషయం మర్చిపోవద్దు. అవును, అంటే అంటే బాలుని యొక్క మనస్తత్వంతో అతను మాట్లాడుతున్నాడు అనేది ఆయన కొద్దిగా విమర్శ చేశాడు. అంటే నిజానికి అడ్మినిస్ట్రేషన్ విషయంలో కాంగ్రెస్కు ఉన్నటువంటి ఎకో సిస్టమ్ భారతీయ జనతా పార్టీకి లేదు. ఈ అడ్మినిస్ట్రేషన్ 75 ఏళ్ళ నుంచి ఏ వర్గాలతోటి ఎట్లాంటి పని తీసుకోవాలి, ఎట్లా అవతలి వాడిని అపఖ్యాతి పాలు చేయాలి, ఎట్లా అవతలి వాడిని తక్కువ చేసి చూపించాలి, అవతలి వాడి యొక్క బలహీనతలను ఎట్లా ప్రొజెక్ట్ చేయాలి, వాళ్ళు లేనటువంటి బలాన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేసుకోవాలన్న దాంట్లో కాంగ్రెస్ పార్టీ అన్ని పుస్తకాలు చదివేసింది. అంటే దానికి ఉండే సిస్టమ్ అట్లా ఉంది. ఉదాహరణకు దేశంలో ఉండేటటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే సాధారణమైనటువంటి ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళేమో నాయకులు, ఇంటలెక్చువల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమో మీడియా ఉంటుంది, తర్వాత యూనివర్సిటీలు ఉంటాయి, తర్వాత మేధో వర్గాలు ఉంటాయి. ఇవన్నీ ఇంటలెక్చువల్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే కొన్నిసార్లు ఇవన్నీ కలగలిసి ఉంటాయి. అంటే ఇంటలెక్చువల్స్ యొక్క తెలివితేటలన్నీ కూడా సామాన్య ప్రజలు చర్చిస్తారు, సామాన్య ప్రజల్లో ఉండేటటువంటి ఆలోచనలు ఇంటలెక్చువల్స్ చర్చిస్తారు. ఈ రెండింటి యొక్క కలబోత ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు విజయాలు సాధ్యమవుతాయి. ఉదాహరణకు 2014 ముందు సామాన్య ప్రజల్లో ఈ 2G 3G బొగ్గు కుంభకోణము, ఆదర్శ కుంభకోణము, సహారా కుంభం, ఇట్లాంటి ఎన్నో కుంభకోణాలు
యూపీఏ ప్రభుత్వం చేసింది అనేటటువంటిది గణాంకాలతో సహా ఇంటలెక్చువల్స్ బయట పెట్టారు. డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు బయట పెట్టారు. దాన్ని ప్రజలకు తీసుకెళ్లారు, అంటే ఇంటలెక్చువల్స్ సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లారు. సామాన్య ప్రజల నుంచి వచ్చినటువంటి రియాక్షన్, రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో అది ఒక ప్రభుత్వం కుప్పగూలిపోవడానికి కారణమైంది. అప్పుడు మోదీ అనేటటువంటి వ్యక్తి వస్తే బాగుంటుందని ప్రజలు భావించారు కాబట్టి ఆయన అధికారంలోకి తెచ్చుకున్నారు. 2 సార్లు పరిపాలన జరిగింది. 370 ఆర్టికల్ లాంటి ఒక కఠినమైనటువంటి ఒక పని చేసింది. అది మాత్రం వాళ్ళ విజయంలో చెప్పుకోవాల్సినటువంటి నమోదే. ఇటీవల కాలంలో ఎక్కడనో ఒక చోట తెలియనటువంటి ఒక ఆత్మరక్షణలో పడుతున్నటువంటి మాట మాత్రం వాస్తవం. దానికి అనుభవలేమితనం కావచ్చు. అంటే వివిధ రాష్ట్రాలలో, అంటే ప్రభుత్వం అంటే కేవలం మోదీ, అమిత్ షానే ఉండరు కదా. అవును, అన్ని రాష్ట్రాల యొక్క అధ్యక్షుల దగ్గర నుంచి మొదలుకుంటే బూత్ లెవెల్ కార్యకర్త వరకు అందరికీ అలాంటి ఒక పనిచేసేటటువంటి డైనమిజం అంటాం కదా మనం, ఆ శక్తి అనేటటువంటిది వాళ్ళకి ఉండాలి. వాళ్ళిద్దరిని మనం ఓటమికి వాళ్ళిద్దరిని కారణం చూపించి, లేదా తక్కువ సీట్లకు వాళ్ళిద్దరిని కారణం చూపించి మిగతా వాళ్ళు గొప్ప చేసినట్టు కాదు. అయితే ఏం జరుగుతుందంటే ఈ హైరార్కీ ఎలా ఉందంటే పైనుంచి కింది వరకు ఒక సిస్టమ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ సిస్టమ్ చెప్తేనే పని చేయాలనేటటువంటి ధోరణి ఏదైతే ఉంటుందో అది కొన్నిసార్లు ముందరికాల బంధమై కూర్చుంటున్నది. అంటే ఈ సిస్టమ్ నడిపించేటటువంటి వ్యక్తులకి నయా పైసా నాలెడ్జ్ లేకపోవచ్చు, కొంతమందికి లోపల ఉన్నట్టు వాళ్ళు మనకు కనిపించకపోవచ్చు. కానీ వాళ్ళకి ఆ జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఆ పని చేయడం మొదలు పెట్టినారు అనుకోండి, అంతే. ఈ ప్రజల్లోకి వెళ్ళి పని చేసుకునేవాడికి కొంచెం కష్టం ఉంటుంది. ప్రజల్లో పని చేసుకునేవాడిని నియంత్రించకపోతే కూడా సమస్య ఉంటుంది మళ్ళా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది 30 ముక్కలైంది దేశంలో. ఉంపనారో కాంగ్రెస్ పెట్టుకున్నాడు, కరుణాకరనో కాంగ్రెస్ పెట్టుకున్నాడు, శరద్ పవారు, తర్వాత మొత్తం భారతదేశం అంతా ఇలా ఉన్న ప్రాంతీయ పార్టీలని కాంగ్రెస్ నుంచి పుట్టినవే. భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి ఈ రోజు కూడా మీకు ఒక చిన్న ముక్క కూడా పోయి పక్కన ఒక పార్టీ పెట్టుకోలేకపోయిండేవాడు. కళ్యాణ్ సింగ్ ఏదో బయటికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, యడ్యూరప్ప పోయాడు, వచ్చాడు. దీనికి అట్లాంటి సిస్టమ్ వాళ్ళతో ఉండేటటువంటి సాఫ్ట్వేర్ అట్లా ఉంది. అది అయితే ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే అది ఎల్లవేళలా పనిచేయదు. అది అంటే అది కాంగ్రెస్ ఇలా చేసింది కాబట్టి మనం చేయకూడదు అనేది వీళ్ళ లోపల కొన్ని నియమాలు ఉన్నాయి. ఉదాహరణకు 356 ఆర్టికల్ 356 ఆర్టికల్ ప్రయోగించకూడదు. కాంగ్రెస్ 100 సార్లు ప్రయోగించి చాలా రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టింది నిర్దాక్షిణ్యంగా, కాబట్టి మనం ఆ పని చేయొద్దని వాళ్ళు అనుకున్నారు, ఒక నియమం పెట్టుకున్నారు. అది మరి బెంగాల్లో అంత దారుణమైన హింస జరిగినప్పుడు, రోజు హత్యలు జరుగుతున్నప్పుడు, అక్కడ అత్యాచారాలు మనుషులను చంపేస్తున్నప్పుడు, శాంతి భద్రతల సమస్యలు ఏర్పడ్డప్పుడు, ఎన్నికల ఫలితాలు వచ్చిన 3 రోజులు వరుస పెట్టి అక్కడ ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉప్పుపాత వేసినప్పుడు, చచ్చిపోయినటువంటి వాళ్ళను కనీసం దహనం చేయకుండా ఇంట్లోనే పాతి పెట్టుకునేటట్టు ఘోరమైనటువంటి చర్యలు చేసినప్పుడు ప్రభుత్వం అట్లాంటి టైంలో దాన్ని ప్రయోగించాల్సింది. రాజ్యాంగంలో ఉండే అన్ని ప్రొవిజన్స్ ఏంటంటే అవసరం వచ్చినప్పుడు వాడాల్సిందే. అవును, కత్తి రోజు పట్టుకుని ఎవడు యుద్ధం చేయడు. ఒక సైనికుని దగ్గర తుపాకీ ఉందంటే పట్టుకొని రోజు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడు బుల్లెట్లు దింపాల్సిన అవసరం లేదు మాటకు. అది ఉన్నప్పుడు ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది ఇప్పుడు దేశంలో కొంత మార్పు జరగాలి, వ్యవస్థల్లో మార్పు జరగాలి. వ్యవస్థల్లో మార్పు చేయకుండా ప్రభుత్వంలో కేవలం ఒక మనిషినో 2 మనుషులనో ఒక 10 మందినో చూయించి ఎన్నాళ్ళు ప్రభుత్వాన్ని నడపలేరు. ప్రతి వాళ్ళకి ఎంతో అంత శక్తి ఇవ్వాలి. కింద ఉన్నటువంటి వాళ్ళను కింద నుంచి పైకి కొంత శక్తి, మాట్లాడేటటువంటి శక్తి ఇవ్వాలి, స్వేచ్ఛ ఇవ్వాలా, వాళ్ళ చేత కొన్ని వ్యాఖ్యలు చేయించగలగాలి. ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయి? ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలు సక్సెస్ అవుతుంది అక్కడనే. అందులో తండ్రి ఉంటాడు, ఓ కొడుకు ఉంటాడు, ఓ కోడలు ఉంటాడు, ఓ అల్లుడు ఉంటాడు, ఓ మేనమ్మ ఉంటాడు, ఓ బిడ్డ ఉంటుంది, ఓ 10 మంది ఉంటారు. వాళ్ళు 10 మంది 10 చోట్ల వ్యవహారాలు చేస్తుంటారు. అంటే చూసేవాడికి ఇది ఒక పొలిటికల్ సిస్టమ్ లాగా అనిపిస్తుంది. ఈ బీజేపీ లాంటి పార్టీలు ఏమైపోయిందంటే మాట్లాడితే ఖచ్చితంగా ఎవరైనా ఒకరే మాట్లాడాలి, ఇంకెవరు మాట్లాడొద్దు, ఎవరికి అట్లాంటి అధికారం లేదు, లేదా మాట్లాడేటటువంటి వాళ్ళని నియంత్రించేటటువంటి కూడా జరగవచ్చు. వాళ్ళ కింద సిస్టంలో అట్లా ఉన్నప్పుడు అప్పుడు ఏమైతుందంటే నీకు స్వేచ్ఛ ఉండదు కదా. స్వేచ్ఛ ఎప్పుడైతే నీకు వస్తుందో, స్వేచ్ఛగా నువ్వు హృదయపూర్వకంగా నువ్వు మాట్లాడితే జనం నిన్ను అబ్జర్వ్ చేస్తారు. నువ్వు బిగబట్టుకొని మాట్లాడితే అనుకుంటారు అంటే ఇది ట్రైన్డ్ అనుకుంటారు, శిక్షణ ఇచ్చినటువంటి రోబో మాట్లాడినట్టు ఉంటుంది అది. సో నాయకత్వం అనేటటువంటిది మోదీ ఎట్లా మాట్లాడుతున్నాడో, అమిత్ షా ఎట్లా మాట్లాడుతున్నాడో, యోగి ఆదిత్యనాథ్ ఎట్లా మాట్లాడుతున్నాడో, హేమంత్ బిశ్వాస్ శర్మ ఎట్లా మాట్లాడుతున్నాడో అంతే తీవ్ర స్థాయిలో స్పందించగలిగినటువంటి ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి, కింది స్థాయి నాయకులు ఉండాలి. అవును, ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే వాళ్ళు బలమైనటువంటి గొంతుగా ఉన్నప్పుడు మాత్రమే ఏర్పడుతుంది.
ఏమీ మాట్లాడుకోకుండా ఉండడం, పివి నరసింహారావు లాగా ఉండడం ఒక వ్యూహం అనుకోవడం, వ్యాఖ్య చేయకుండా ఉండడం ఒక వ్యూహం అనుకోవడం కూడా చాలాసార్లు అది చాలా నష్టాన్ని కలగజేస్తుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీలో మాట్లాడలేక కాదు, చాలామంది చాలా అద్భుతమైనటువంటి స్పీకర్లు ఉన్నారు. మనం అనురాగ్ ఠాకూర్ చూసాం, స్మృతి ఇరానీని చూసాం. అలాంటి వాళ్ళు ప్రతి రాష్ట్రంలో ఉన్నారు, లేక కాదు. వాళ్ళందరినీ ఎందుకు ఈ అనవసరమైనటువంటి నిబంధన ఒకటి పెట్టేసి అందరిని ఎవరిని మాట్లాడనివద్దు అనేటటువంటి ఒక ధోరణి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకు తెలంగాణలో వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు చాలామంది ఏం విమర్శ చేశారు, ఇక్కడ ఉన్నటువంటి టీవీ ఛానల్ అనుకోండి, పేపర్లు అనుకోండి, సోషల్ మీడియా అనుకోండి. 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ వచ్చి గట్టిగా మాట్లాడితే బాగుంటుంది కదా. ఇవ్వాల్సింది ఎట్లా ఇస్తారు మీరు? 1300 1400 కోట్లు ఎట్లా ఇచ్చారు మీరు? ఇచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంది? వచ్చి మేము ఇచ్చినామని చెప్పేది గట్టిగా చెప్పాలి. లేదు బంగ్లాదేశ్ అల్లర్లు అయినాయి, అసలు అల్లర్లు అయినప్పుడు ఒక మాట మాట్లాడకుండా ఉండడం గొప్ప విషయం ఎట్లయితుంది అది? కాబట్టి మాట్లాడేటటువంటి విధానాన్ని నువ్వు ప్రజల దగ్గరికి ఆ విషయాన్ని తీసుకుపోవడమే నీకు ఇష్టం లేదన్నట్టు ఉండడం సరైనది కాదు కదా. ఇది ఎప్పుడైతే జరుగుతుందో వ్యవస్థ అనేటటువంటిది ఏమవుతుందంటే మెల్లమెల్లగా తెలియనటువంటి ఒక స్తుప్త చేతన అవస్థలోకి వెళ్ళిపోతుంది అది. అంటే ప్రతివాడు పైన ఉన్నవాడే మాట్లాడినప్పుడు కింద వాడు ఎందుకు మాట్లాడతాడు? వాడికి బలం ఉండదు కదా, వాడికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? పైన ఉన్నటువంటి వాడు ఎవడైతే మాట్లాడుతుంటాడో నాయకుడు గట్టిగా, ఓ 10 మంది నాయకులు మాట్లాడుతున్నారంటే కింద ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడతారు. సరే, బాగాలేనటువంటి వాళ్ళని ఒక్కరిని నిరోధించడం కోసం, బాగా మాట్లాడనటువంటి వాడిని ఒక్కరిని నిరోధించడం కోసం 100 మంది మాట్లాడే వాళ్ళ నోరు గుట్టేయద్దు. అది దేశవ్యాప్తంగా అట్లాంటిది జరుగుతుంది. మీడియా మేనేజ్మెంట్ చాలా తక్కువ ఉన్నది. సోషల్ మీడియాలో ఏదో ఎవరో అభిమానులు పెడుతున్నటువంటి పోస్టులే తప్ప మీడియా మేనేజ్మెంట్ అయితే పెద్ద ఎత్తున ఇవాళ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏంటంటే బీజేపీ పార్టీ అన్ని మీడియా సంస్థలను తన సంఖలో పెట్టుకొని తిరుగుతుంది అని అంటున్నది. కానీ అది శుద్ధ అబద్ధం. ఏముంది మన రాష్ట్రంలో ఏముంది చెప్పండి? అసలు మన రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడి 3వ పేజీలు ఉంటుంది, ఎక్కడా లేదు సార్. 3వ పేజీలో 4వ పేజీలు ఉంటుంది. కేంద్ర మంత్రి మాట్లాడితే 4వ పేజీలు ఉంటుంది. మన మీడియా ఎందుకు స్పందిస్తలేదు? సో మీడియా వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో లేవు. తర్వాత విశ్వవిద్యాలయాలు ఎక్కడ కూడా దానికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్లో ఎక్కడ కూడా పాత్ర గట్టిగా లేదు. కానీ బద్నాం ఏమైపోతున్నారు వాళ్ళంటే మొత్తం వీళ్ళు చేతుల్లో పెట్టుకున్నారు, కంట్రోల్లో పెట్టుకున్నారు, బద్నాం అయిపోతున్నారు. ఒక్క సిబిసిఐడిని చూపించి, ఒక ఈడీని చూపించి మొత్తం వ్యవస్థలంతా నరేంద్ర మోదీ తన జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడని ప్రచారం జరుగుతుంది. నిజానికి కింది స్థాయిలో, ఇంటలెక్చువల్ స్థాయిలో తిట్టేవాడు తిడుతూనే ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూనే ఉన్నారు. అంటే మేధావుల రూపంలో ఉండేవాడు మాట్లాడుతూనే ఉన్నాడు, మీడియాలో ఉండే వ్యక్తులు మాట్లాడుతూనే ఉన్నారు. తర్వాత యూనివర్సిటీలలో ఉండేటటువంటి ఆచార్యులు చేయాల్సినటువంటి పొరపాట్లను చేస్తూనే ఉన్నారు. కానీ అపఖ్యాతి మాత్రం పెద్ద ఎత్తున మూట కట్టుకుంటున్నారు. ఫలితం మాత్రం 0 ఫలితం ఉంటున్నది కింది స్థాయిలో. ఇది జరుగుతున్నటువంటిది. ఈ అడ్మినిస్ట్రేషన్ లోపం ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అది ఇవన్నీ మోదీ, అమిత్ షా వచ్చి చేయాలని కూడా నేను అనను. ఎక్కడికక్కడ నాయకులు దీన్ని ఆలోచించాలా. అంటే ఇది చేస్తే మనకు బాగా అవుతుంది, ఈ రాష్ట్రంలో మనం అధికారం పొందడానికి ఇది మాకు మంచి జరుగుతుందని తెలియాలి వాళ్ళకు. అది వాళ్ళు ఆలోచించుకోవాలి ఎక్కడికక్కడ. అది ఆలోచించుకోకపోతే, అది ఆలోచించుకొని 10 మంది కలిసి మాట్లాడుకుంటే దానికి సంబంధించి చర్చ జరుగుతుంది, అధిష్టానం తెలియజేయగలుగుతారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని అందరూ అధిష్టానం అనుకుంటారు. ఇప్పుడు ఈ అధిష్టానానికి రాష్ట్రాల్లో ఉండేటటువంటి పార్టీలకు చాలా పెద్ద గ్యాప్ కనిపిస్తుంది రకంగా. అది అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అని నేను అంటాను. సార్, యాక్చువల్లీ నేను జర్నలిజంలోకి వచ్చినప్పటి నుంచి మీడియాలో పనిచేసిన, ఇంతకు ముందు వేరే ఛానల్లో పనిచేసినప్పుడు కూడా జనరల్ గా పొలిటికల్ పార్టీ నాయకులు ఎప్పుడు కూడా పబ్లిక్ కి సంబంధించినటువంటి అనేక విషయాల్లో వాళ్ళు మాట్లాడడం అనేది చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏ ఇష్యూ వచ్చినా సరే, కొన్ని ముఖ్యంగా పొలిటికల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్, ఎక్కడైనా ఏదైనా జరిగితే, ఏదైనా అయితే, నిరసనలు, బంధులు ఏమున్నా కానీ ఒక అంశం, సామాజిక అంశాల మీద పొలిటికల్ పార్టీ రెస్పాండ్ అవ్వడం అనేది సర్వసాధారణమైన విషయం. ఏ పార్టీకి వెళ్ళి మాట్లాడినా, ఏ నాయకుడిని కదిలించినా ఏదో ఒకటి మాట్లాడతాడు. బట్ బీజేపీలోనే, ఇది నేను చాలా స్పష్టంగా అంటున్నాను, బీజేపీలో ఇది ఒక ప్రైవేట్ వ్యవహారంగా కనబడుతూ ఉంటది అని జర్నలిస్ట్ మిత్రులే చెప్తూ ఉంటారు. ఈవెన్ బీజేపీ బీట్ చూస్తున్నటువంటి రిపోర్టర్లు కానీ ఎవరిని అడిగినా కానీ ఇక్కడ ఒక్క మాట చెప్పరు, ఒక్క మాట బయటకు ఇవ్వరు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ అన్నారు అనుకోండి, ఒక బంగ్లాదేశ్ ఇష్యూ ఉంది, అది యాక్చువల్లీ నిజంగా బీజేపీ మాత్రమే రెస్పాండ్ అవుతుంది అనుకున్న సందర్భంలో దాని గురించి మాట్లాడరు.
ఒక జ్ఞానవాపి వచ్చింది అనుకోండి, దాని గురించి ఖచ్చితంగా జ్ఞానవాపి బీజేపీ వాళ్ళు మాట్లాడతారంటే తెలంగాణలో బీజేపీలో అసలు మాట్లాడకూడదు అని చెప్పేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా ఇష్యూస్ తీసుకుంటే ఏవైతే పర్టికులర్లీ ఇవి ఖచ్చితంగా వీళ్ళు మాత్రమే మాట్లాడతారు అనుకుంటున్న వాటిల్లో కూడా వాళ్ళు మాట్లాడని పరిస్థితి, మాట్లాడకూడదని పైనుంచి ఆదేశాలు వచ్చాయని ఒకరు అంటారు, ఒకరేమో అసలు ఎందుకు లేండి ఈ ఇష్యూ మనం టచ్ చేయకపోతే బెటర్ అంటారు. బట్ ఎవరు మాట్లాడాలి అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది న్యాచురల్ గానే. ఇందాక మీరు అన్నారు కదా, ఇది పైనుంచి కిందకి ప్రాబ్లమా, టాప్ టు బాటమ్ ప్రాబ్లమా, బాటమ్ టు టాప్ ప్రాబ్లమా? ఇది తెలంగాణ ప్రాబ్లమే కాదు, ఇక్కడ మొత్తం ఇది సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది పైనుంచి కింది వరకు. ఉదాహరణకు అంటే చాలా సార్లు ఏంటంటే ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకి బాగుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్కి సంబంధించిన ఒక ఆయనను ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లోకి ఆయనను ప్రభారీగా పంపించారు అనుకోండి, ఓకే, ఏదైనా పని మీద ఒక ఇన్ఛార్జ్గా పంపించారు, లేదా యూపీకి పంపించారు, హర్యానాకి పంపించారు. వాళ్ళకు లాంగ్వేజ్ తర్వాత బాడీ లాంగ్వేజ్ రెండు అర్థమవుతాయి, అక్కడ సమస్య ఉండదు. ఇక్కడ ఈ సౌత్ స్టేట్స్లోకి వచ్చేసరికి ఏంటంటే తమిళం తెలుగుడికి అర్థం కాదు, కన్నడోనికి అర్థం కాదు, కన్నడవాడికి మరాఠీ అర్థం కాదు, మరాఠోనికి ఆంధ్ర అర్థం కాదు, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ స్థానికంగా ఏం జరుగుతుందో నాలెడ్జ్ కూడా ఉండాలా. అంటే ఏం మాట్లాడుతున్నారో నాలెడ్జ్, ఏ నాయకుడు ఎట్లాంటి బాడీ లాంగ్వేజ్లో ఉన్నాడో తెలుసుకోవాలి కాదు. ఇక్కడ పత్రికలలో ఏం వార్తలు వస్తున్నాయో తెలుసుకోవాలి కాదు, ఇక్కడ టీవీ ఛానళ్ళు ఏం చర్చ చేస్తున్నాయో తెలుసుకోవాలి కాదు, ఏ విషయం మీద ఇక్కడ ఫోకస్ జరుగుతుందని తెలవాలా. అవును, ఈ అధికార ప్రతినిధులు మన నేషనల్ లెవెల్లో చాలా మంది కనిపిస్తారు, మనకి ఇక్కడ చూస్తే ఒకరిద్దరి కంటే ఎక్కువ మనకు టీవీలో ఎవరు కనిపించారు. అంటే ఆ సిస్టమే అట్లా పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకా ఎవరైనా ఎక్కువ మాట్లాడతారేమో అని చెప్పేసి వాళ్ళని పంపారో మరి ఏంటో తెలియదు. మనకు టీవీ ఛానల్ అప్పుడప్పుడు అంటుంటారు, ఏంది ఒకరే ఇద్దరే వస్తుంటారు వీళ్ళ దగ్గర నుంచి అని అంటుంటారు కదా మనం మాట్లాడుతున్నాం. అంటే ఎందుకు అని అంటే ఈ వ్యవస్థ ఏంటంటే ఈ సిస్టమ్ను సరి చేయడానికి బాడీ లాంగ్వేజ్ తెలవాలి, లాంగ్వేజ్ తెలవాలి. అందుకోసం ఏంటంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరో ఒకరు ఆర్గనైజింగ్ సెక్రటరీ లాంటి వాళ్ళు గట్టి వాళ్ళు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది లేకపోతే జరిగేటటువంటి ప్రమాదాలు ఇట్లనే ఉంటాయి. అంటే నెలల తరబడి కింద నోడు ఏం చేయాలనో వాడు అర్థం కాదు. ఇప్పుడు గ్రామాల్లో కార్యకర్తలు లక్షలాది మంది కార్యకర్తలు వాళ్ళ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ శ్రమ ఇస్తున్నారు, వాళ్ళ టైం ఇస్తున్నారు. ఇవాళ వాడు కూలిపోతే 500 రూపాయలు వస్తున్నాయి వాడికి. అలాంటి వాడు నేను ఏదో పార్టీలో ఉన్నా అని చెప్పి రోజంతా ఏదో మీటింగ్ అంటే వాడు పరిగెత్తుకొని ఆ నియోజకవర్గంలో ఉంటాడు, పొద్దుగాల పోయి సాయంత్రం ఇంటికి వస్తాడు వాడు. మరి వాడి జీవితం కాదా? వాడి మనోభావాలకు విలువ ఉండదా? అట్లా ఆలోచిస్తే అంటే వాడు చిన్న కుటుంబంలో ఉన్నోడు, ఏమీ లేనోడు, వాడు పార్టీ కోసం ఏదో సేవ చేయాలి, దేశం కోసం ఉన్నటువంటి పార్టీ, నేను పనిచేస్తున్నాను పార్టీ కోసం, మరి నాకు ఏదైనా నేను ఏం చెప్తారో అని వాడు ఎదురు చూస్తున్న సమయంలో ఏమీ చెప్పకుండా ఉంటే వాడి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. వాడి కిందనేమో మన స్టేట్ ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు ఆంధ్రలో ఇంకా ప్రమాదకరంగా ఉంది. ఆంధ్రలో ఉదాహరణకు ఉంటే వాడు వైసీపీలు ఉండాలి, లేకపోతే టీడీపీలు ఉండాలి, అది బలంగా ఉండాలి. లేదంటే మనకు పథకం కూడా ఇంప్లిమెంట్ కాదు, నువ్వు పలానా పార్టీలో తిరుగుతున్నావు అంటే ఇంప్లిమెంట్ కూడా కాదు. వాడు 30 ఏళ్ళ నుంచి ఏ ప్రభుత్వ పథకం తీసుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ కొన్ని గ్రామాలలో. మరి వాళ్ళ కుటుంబాలు ఎట్లా, వాళ్ళ జీవితం ఎట్లా? ఏళ్ల తరబడి పార్టీలలో పనిచేస్తున్నారు అందరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాట్లాడుకుందాం. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాడు, 100 మంది ఎంపీలను, 100 మంది ఎమ్మెల్యేలను, 100 మంది ఎమ్మెల్సీలను సృష్టించాడా లేదా? కేసీఆర్ వచ్చాడు, మంచో చెడ్డనో పక్కన పెట్టాడు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాల గురించి చర్చ కాదు ఇది. వాళ్ళు 100 మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను సృష్టించారు. 10,000 మంది సర్పంచులను, ఒక 10,000 మంది ఎంపీటీసీలను, ఒక 3-4 వేల మంది జడ్పీటీసీలను, కింది స్థాయి నాయకత్వాన్ని మొత్తం సృష్టించారు కదా. ఈవెన్ అక్కడ జగన్, చంద్రబాబు మొన్న పార్టీ పెట్టాడు. చంద్రబాబు ఈ 30 ఏళ్లలో ఎంతమంది, ఎంత పెద్ద వ్యవస్థలు ఉన్నాయి. 40 ఏళ్ళ నుంచి ఇక్కడ పార్టీ నడుస్తూ ఉంది. ఈ రోజుకు 8 మంది ఎంపీలు గెలిచారు కదా, కనీసం ఇవాళ మళ్ళీ 8 మంది సర్పంచ్లను గెలిపించుకోవాలంటే కష్టమైనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అంటే ఈ అడ్మినిస్ట్రేషన్. అది ఉదాహరణ చెప్తున్నాం మీకు. అదే ఇది ఒక్క ఇక్కడ సమస్య అనట్లేదు, అన్ని ప్లేసుల్లో ఇట్లా ఉంటాయి. అక్కడ ఏంటంటే బూత్ లెవెల్లో వ్యవస్థ బాగుంది నార్త్ లో, అక్కడ వాళ్ళు అందుకే సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ ఏమైపోయిందంటే ఈ సౌత్ ఇండియా స్టేట్స్లలో ఒక బలమైనటువంటి నాయకుడిని ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఉదాహరణకు పూర్వం కరుణానిధి ఉండేవాడు, ఎంజీఆర్ ఉండేవాడు, అంతకుముందు పెరియార్ రామస్వామి ఉన్నాడు. ఇక్కడ ఆంధ్రాకు వస్తే చంద్రబాబు నాయుడు, అంతకంటే ముందు ఎన్టీఆర్ ఉన్నాడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, మరిచెన్నారెడ్డి, బూరుగుల రామకృష్ణారావు, రామానంద తీర్థ ఇలాంటి వాళ్ళందరూ రీసెంట్ గా కేసీఆర్, జగన్, తర్వాత యడ్యూరప్ప, శరద్ పవార్, ఈ స్టేట్స్లలో మనుషులు తల మీద మోసుకొని ఉండేవాళ్ళు, వాళ్ళ పార్టీని మోసుకొని తిరుగుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ బలం అని అనుకుంటున్నారు అందరూ. అది కాంగ్రెస్ బలం ఏమి లేదు. కాంగ్రెస్ బలం ఉంటే మరి దేశం అంతా ఎందుకు గెలవలేదు?
రేవంత్ రెడ్డి తన సొంత తెలివితేటలతో, తన వ్యూహంతో, తన ఆలోచనలతోటి పార్టీని ముందుకు తీసుకొచ్చి అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. పూర్తి పగ్గాలు ఇవ్వకండి వాళ్ళకి, మొత్తం సాఫ్ట్వేర్ యొక్క పాస్వర్డ్ చెప్పకండి వాళ్ళకు, అట్లీస్ట్ సాఫ్ట్వేర్ అని ఇన్స్టాల్ చేయాలా. చేయకపోతే ఏమవుతుందంటే ఇది ఇట్లే కొనసాగుతుంది, గానిగెద్దు ప్రయాణం లాగా ఉంటుంది. ఆ గానిగెద్దు తిరుగుతూ అనుకుంటుందట నేను ఆస్ట్రేలియాలో ఉన్నా అనుకుంటుందట, ప్రయాణం చేసేది. దాని యొక్క తాడిప్పి చూస్తే అది మళ్ళీ ఆన్నే అదే ఇంట్లో ఉంటుందట. అట్లా ఈ మొత్తం కార్యకర్త వ్యవస్థ ఈ సౌత్ స్టేట్లలో ధ్వంసం అయిపోతుంది. దానికి తోడు సంఘం నుంచి కొన్ని వందల మంది కార్యకర్తలు వాళ్ళ యొక్క జీవితాలను అర్పించి ఈ దేశంలో జాతీయ భావాన్ని ప్రోధి చేయడానికి వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి బ్రహ్మచారులుగా ఉండి ఎన్ని రకాల ఉద్యమాలు చేశారు. ఇక్కడ రామ జన్మభూమి శిలలై గ్రామం తీసుకుపోవడం మొదలు పెడితే మొన్న అక్షింతలు ప్రతి గ్రామానికి చేర్చే వరకు వెనుక వాళ్ళే ఉన్నారు. మరి ఎవరున్నారు? కరెక్ట్. వాళ్ళ యొక్క శ్రమ మామూలు శ్రమ ఉందా దాని వెంబడి? గుర్తుంటే సార్ శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చే క్రమంలో, అప్పుడు శ్రీకృష్ణ కమిటీకి అప్పుడు అందరూ చెప్తున్న క్రమంలో ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రెగ్యులర్. అప్పుడు ఉన్నది ఏంటంటే తెలంగాణ కనుక వస్తే ఇక్కడ సంఘ బీజేపీ రెండు పెరుగుతాయి, సో పెరగడం అనేది చాలా ప్రమాదం కాబట్టి మేము దాన్ని అందుకే వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు ఆ ఒక స్టేట్మెంట్ నాకు బాగా గుర్తుంది, 2008, 2009, 10 ఆ టైంలో. నిజానికి అవునా, నిజమేనేమో తెలంగాణ వస్తే బీజేపీ సంఘ విపరీతంగా పెరుగుతాయేమో అన్న ఒక భావన అప్పుడు కొంత ఉండింది. ఎంత తెలంగాణ స్థాయిలో ముందు నుంచి కూడా ఇక్కడ నిజాం పరిపాలన ఉండడం వల్ల, కానీ పొలిటికల్ గా ఎదగలే. పొలిటికల్ గా ఎదగకపోవడానికి కారణం ఏంటంటే తన 7 సీట్లు తన ఒక ఎంపీ సీట్ అట్లాగే ఉంచుకున్నాడు. అవును, వాళ్ళు ఇక్కడ ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కొంత తెలంగాణలో ఆశాజనకంగానే ఉంది, అట్లేం లేదు. పార్టీ ప్రజల్లో అద్భుతంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా ప్రజల్లో ఉంది. 2 లక్షల మంది వాళ్ళ హనుమాన్ శోభయాత్రకు వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, నీకు వాళ్ళ శివాజీ శోభయాత్రలు. తిరుపతిలో మొన్న ఎంపీ ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఎన్నికల్లో తిరుపతిలో 7 అసెంబ్లీ సీట్లు గెలిచినటువంటి కూటమి తిరుపతి ఎంపీ సీటు ఓడిపోయింది. అవును, అంటే 2 లక్షల ఓట్లు క్రాస్ ఓట్ జరిగింది అక్కడ, బీజేపీకి వ్యతిరేకంగా జరిగింది అక్కడ. అవును, అదే వ్యతిరేకతలో, అంత వైసీపీకి అంత వ్యతిరేకతలు. అదే నీకు తెలంగాణలో మీరు చూసుకుంటే 8 సీట్లు ఇవాళ బీజేపీకి ఇచ్చిన ఎంపీ సీట్లు తక్కువ కాదండి. సగం తెలంగాణ ప్రజలు అప్పయ్యారు వాళ్ళు. అవును, అదేం తక్కువ కాదు నీకు. కరెక్ట్. సో నేనేమంటున్నా అంటే ఇట్లాంటి అద్భుతమైనటువంటి జాతీయ భావంతో ఇక్కడ ప్రజలు ఉన్నారు అనేటటువంటి స్పష్టమైంది. సరే, ఆంధ్రప్రదేశ్లో మీ బలంతో వాళ్ళు గెలిచిరా, వాళ్ళ బలంతో వీళ్ళు గెలిచినరా అనేది రెండో చర్చ. దానికి అదొక పెద్ద కథ అనుకోండి, దాని జోలికి పోవడం లేదు. కానీ ఇక్కడి వరకు మాత్రం తెలంగాణ ప్రజలు స్పష్టంగా భారతీయ జనతా పార్టీని ఆహ్వానిస్తారు అనేది మాత్రం తెలిసిపోయింది. దీన్ని మెటీరియలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కరెక్ట్. ఇది మెటీరియలైజ్ చేయాలంటే ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి, ఇప్పుడు ఉదాహరణకు ఎస్సీ వర్గీకరణ చేశారు, దళిత్ కమ్యూనిటీలో ఒక పెద్ద గ్రూపు మీ పట్ల అభిమానంతో ఉంది. తర్వాత బీసీలను వరుస పెట్టి ఇద్దరిని అధ్యక్షులుగా చేసిండ్రు. సరే, ఇప్పుడు కేంద్రంలో ఒక బీసీకి మంత్రి ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి 50-60% బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో అవి మీ వెంబడి ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అవి అంటే వాటికి ఇక్కడ ఉండే ఇక్కడే కాదు దేశమంతా కూడా ఈ ఓబీసీ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ హిందుత్వాన్ని భుజాల మీద మోసేటటువంటి మేజర్ ఫ్యాక్టర్ బీసీ. తెలంగాణలో అది బలమైనటువంటి శక్తిగా ఉంది. ఉదాహరణకు మీరు కుర్మగొల్లల్లో మీరు ఇవాళ బీరప్ప పండుగ ఉంది, దాన్ని మీరు మాన్పించలేరు. లేదు, దళితుల్లో ఇవాళ ఎల్లమ్మ పండుగలు చేస్తూ ఉన్నారు. గౌండ్లు సర్వాయి పాపనను ఆరాధిస్తున్నారు కదా. ఇట్లా తర్వాత ఎన్నో బీసీ కులాలలో ఈ జాతీయ భావానికి దాని వెనుక ఉండే ఆధ్యాత్మిక తత్వము ఇవన్నీ ఉన్నాయి. తెలంగాణలో అది చెక్కు చేరలే. ఎన్ని కమ్యూనిస్టు ఉద్యమాలు వచ్చినా, ఇక్కడ ఎంతమంది హేతువాద సంఘాలు పెట్టినా, ఇక్కడ ఎంతమంది నాస్తికులు వచ్చినా, ఎంత కాంగ్రెస్ పరిపాలించినా ఇక్కడ అట్లాంటి స్ట్రక్చర్ పోలే. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే పూర్వం నుంచి కూడా ఇక్కడ ఈవెందో రెడ్డిలందరూ కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో వాళ్ళ పిల్లలు వాళ్ళంతా ఎన్ఎస్యుఐలో పనిచేసి కాంగ్రెస్ ఆర్గనైజేషన్లో పనిచేసినా కానీ గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అయినప్పటికీ వాళ్ళు ధర్మానికి వ్యతిరేకంగా ముందు నుంచి మాట్లాడలేదు ఇక్కడ. అవును, తెలంగాణ స్థాయిలో. అంటే మీరు ఏ ఊర్లో చూసినా దక్షిణ తెలంగాణ మొత్తం ప్రతి ఊరు ఏదో ఒక రెడ్డి ఉన్నా కానీ ఆయన చక్కగా దేశం పట్ల గౌరవము ఉన్నటువంటి వ్యక్తులే మీకు కనిపిస్తారు. సో ఇట్లాంటి స్థాయిలు ఇది ఏంటంటే ఈ భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి గ్రౌండ్కి అనుకూలమైనటువంటి స్థాయిలు ఇది. దీన్ని ఒక స్ట్రీమ్లైజ్ చేసి సిస్టమేటిక్ వేలో తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అది తీసుకపోతే ఈ ఓటు రూపంలో అది మొన్నట్లాగా వస్తుంది. అది కానీ అందరి మీద విసుగొచ్చి ఓటేయడం ఒక పద్ధతి ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి.
వాళ్ళంతా బాగాలేరు కాబట్టి మనకు ఓటేయడం ఒక పద్ధతి ఉంటుంది. అది నీకు దీర్ఘకాలంగా అధికారం నిలబడదు. అది ఇప్పుడు చాలాసార్లు జరుగుతున్నది అదే. ఇప్పుడు తమిళనాడులో ఏంది, పూర్వం జయలలిత కరుణానిధి ఉంటే ఒకసారి ఆమెను గెలిపించేవాళ్ళు, ఒకసారి అంటే అర్థమైంది నీవు అదే పనులు చేస్తున్నావు, నేను అదే పనులు చేస్తున్నాను, ఇద్దరు నువ్వు ఒకసారి నేను ఒకసారి అధికారం పంచుకున్నట్టు ఉంటుంది అది. కాబట్టి అధికారం పొందాలనుకున్నప్పుడు చేయాల్సినటువంటి మార్గాలు, దాని వెనుక ఉండేటటువంటి వ్యూహాలు వేరే. పార్టీ కొన్నిసార్లు పైనుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాజకీయం తీసుకోండి, ఏముంది, వైసీపీ గెలిచినా ఎంపీలు మన దగ్గరికి వస్తారు, టీడీపీ గెలిచినా ఎంపీలు మన దగ్గరికి వస్తారు, మనం ఎందుకు శ్రమ పడాలి, మనకు 5 మంది 6 మంది అడుగున్న లీడర్లకు సీట్లు వస్తే అయిపోయాయని అనుకుంటే అయిపోతుందా? కింద ఉండేటటువంటి వాళ్ళు ఏళ్ళకేళ్ళకు పనిచేసిన కార్యకర్త పరిస్థితి ఏం కావాలా? ఇది నాయకుడు ఆలోచన. నాయకుడి యొక్క లక్షణం అదే. నాయకుడు అంటే పార్టీ పదవులు పొందడం కాదు. నాయకుడి లక్షణం ఏంటంటే తన చుట్టూ తను నమ్ముకొని ఉన్నటువంటి సమాజానికి ప్రాణం పోయే స్థితిలో కూడా వాళ్ళ వెంబడి నిలబడగలగాల. కరెక్ట్. అది నాయకత్వం యొక్క లక్షణం. ఇప్పుడు తెలంగాణలో ఏం జరిగింది, బండి సంజయ్ అధ్యక్షుడు ఉంటే ఊర్లో అందరు రెచ్చిపోయి ఎక్కడికక్కడ యువకులంతా పార్టీలో చేరిండ్రు, ఇక్కడ కేసులలో అక్కడ కేసులలో ఉన్నారు. ఇప్పుడు ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఉంటాయా? చాలాసార్లు ఉండవు కదా. ఉండనప్పుడు మరి వాళ్ళ ఆయన కార్యకర్త నమ్ముకున్నటువంటి కార్యకర్త ఏం కావాలా? ఇప్పుడు గుర్రంపోడు భూముల విషయమే మీరు తీసుకోండి, సంజయ్ మీద కూడా దాడి చేశారు కదా. సంజయ్ని ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకొని పోయి 13 పోలీస్ స్టేషన్ల పరిధిలో తిప్పింది కదా ఈ రాష్ట్ర ప్రభుత్వము. కరెక్ట్. అప్పుడు తిప్పి తెల్లారు నిద్ర లేకుండా చేసింది ఒక రాష్ట్ర అధ్యక్షుడిని. కిషన్ రెడ్డి గారిని అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారి ఎయిర్పోర్ట్లో దిగి బాటసింగారం డబుల్ బెడ్రూమ్లను పరిశీలన చేయకపోతే తీసుకొచ్చి పార్టీ ఆఫీసులో వదిలిపెట్టిపోయింది కదా. మరి ఇన్ని అకృత్యాలు ఈ గడ్డ మీద జరిగినప్పుడు మీరు దానికి కావలసినటువంటి పొలిటికల్ సిస్టమ్ను ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి బాధ్యత పార్టీ మీద ఉందా లేదా అని కింది వాడు ఆలోచిస్తాడు కదా. రగిలిపోయి వాళ్ళ మనసులను రగిలిపోయి ఉన్నాయి కదా, ఏదో చేయాలని ప్రతి వాడికి తాపత్రయం ఉంటుంది కదా. కరెక్ట్. దాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అడ్రస్ ఫెయిల్యూర్ ఎక్కడ అయిపోతామంటే ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది రావాలి. అంటే పార్టీ సిస్టమ్ నడుపుకోవడం ఎట్లా ఉంటుందో పైనుంచి కిందికి ఉండేటటువంటి వ్యవస్థను నడుపుకోగలగాలి. ఓ చిన్న ఊర్లో కార్యకర్త దెబ్బతింటే వెళ్ళి పలకరించగలగాలి. మీరు అంతేందుకు, సీతక్క మొన్న మీరు ఒక కంప్లైంట్ చూశారు. సీతక్కకి ఎవరో ఒక 3 సార్లు ఫోన్ చేసి చెడ్డ మాటలు మాట్లాడితే ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది, కేసు అయింది. అంటే చెడ్డ మాటలు మాట్లాడేటోడు ఫోన్ చేసినా లేపుతున్నాను కదా అర్థం. అంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా లేపుతున్నారు అన్నట్టు కదా, లిఫ్ట్ చేస్తున్నారు అనేది అర్థం. అవైలబుల్. ఇది కార్యకర్త ఇది కోరుకుంటాడు. ఈ పని పార్టీ వ్యవస్థలో మార్పు రావాలి. మార్పు వచ్చి పని చేసినట్టయితే ఇక్కడ జాతీయ భావానికి ఏం తక్కువ లేదు. వినాయక చవితి చూడండి, ఇక్కడ జాతీయ భావం ఉందో లేదో తెలుస్తుంది. హైదరాబాద్ నగరం మొత్తం లక్షలాది మంది గణేశులు పెట్టారు ఇవాళ మొత్తం తెలంగాణలో. ధర్మము, జాతి, దేశభక్తి ఇవన్నీ నిండా, హృదయం నిండా, రక్తం నిండా ఉన్నాయి ఇక్కడ. కరెక్ట్. ఇంకా అవన్నీ నింపుకోవాల్సింది కొంతమంది నాయకుల లోపలనే ఎవరు చెప్పాలంటే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ రావు గారు. చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజానికి ఈరోజు జాతీయవాదులు ఆలోచిస్తున్న మాటలకి మీ ఆలోచనలు కొంత సమాధానం, కొంత ఊరటనిస్తాయేమో చూద్దాం. సో చూసారు కదా, ఇది భాస్కర్ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. వారి అభిప్రాయాలకు సంబంధించి మీరు కూడా మీ ఆలోచనలు తెలియజేయాలనుకుంటే కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. అండ్ ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.